కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జడ్జి గారు ఆ విగ్రహాల విలువలో సగమైన ఇప్పించండి ప్లీజ్. తన పొలంలో విగ్రహాలు దొరికితే పరిహారం ఇవ్వరా అన్న లాజిక్ తో ఒక రైతు కోర్టు మెట్లెక్కాడు. చివరికి రైతు పక్షానే న్యాయస్థానం కూడా నిలబడింది. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్న సామెతలాగా కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన అధికారులు మాత్రం తూచనేశారు. దీంతో మళ్లీ కోర్టు మెట్లెక్కాడు ఆ రైతు. ఇంతకు ఆ విగ్రహాలేంటి, ఆ విగ్రహాల్లో సగం ఇప్పించడమేంటి? పైగా ఇది ఏపీ చరిత్రలో ఇలాంటి కేసు ఫస్ట్ టైం అంట. ఇంతకీ ఏంటా కేసు, ఏంటా విగ్రహాల కథాకమామిష్ చూసే. బాపట్ల జిల్లా చెందోలు అనే గ్రామంలో 2013లో అన్వర్ అలీ తన వ్యవసాయ భూమిలో దున్నుతుండగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాలతో పాటు పురావస్తు సామాగ్రి వెలుగు చూసింది. ఇందులో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు అమ్మవారి విగ్రహాలు, ఇంకా కొన్ని పూజ సామాగ్రి బయటపడ్డాయి. ఒక బంగారు కాయిన్ కూడా బయటపడింది. విషయం తెలియడంతో రెవెన్యూ శాఖ విగ్రహాలను స్వాధీనం చేసుకుంది. వీటిని బాపట్లలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. అయితే అన్వర్ అనే రైతు విగ్రహాల విలువలో 20% తనకు ఇవ్వాలని కోరాడు. ట్రెజరీ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో 2014లో తన పొలంలో దొరికిన విగ్రహాలు కాబట్టి వాటి విలువలో 20% ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించాడు అన్వర్. దీంతో హైకోర్టు ఆ విగ్రహాలు ఎక్కడివో, ఏ కాలం నాటివో పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో పురావస్తు శాఖ అధికారులతో పాటు పీవీపాలెం తహసీల్దార్, వీఆర్ఓ, బాపట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న విగ్రహాలను పరిశీలించారు. ఎన్ని విగ్రహాలున్నాయో లెక్కించారు. మరో 2 రోజుల్లో పురావస్తు శాఖ అధికారులతో కలిసి వాటి విలువ కూడా మదింపు చేయనున్నారు. ఆ విషయాన్ని కోర్టుకు నివేదిక రూపంలో అందించనున్నారు. అయితే విగ్రహాల విలువలో 20% తనకు ఇవ్వాలని 2023లోనే హైకోర్టు తీర్పు చెప్పిందంటున్నారు అన్వర్. కోర్టు తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టును ఆశ్రయించారన్నారు అన్వర్. కొత్త జీవో ప్రకారం 100% చెప్పి కేరళ వాళ్ళు చెప్పారు ఒక పేపర్ న్యూస్లో. ఎంత కడతారో ప్రభుత్వం ఇష్టం, అది ఆఫీసులో ఇష్టం. శతాబ్దాలు కడతారో దాని వాల్యూ కడతారో ప్రభుత్వం ఇష్టం. మాది పంచంలోకి అనుకుంటున్నాము. ఎంత కడతారో ఆఫీసర్ గారు వచ్చారుగా వాళ్ళే తెలుస్తారు. అది ఏపీ మొత్తం మీద మొదటి కేసు, ఎక్కడ జరగదు కేసు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో పురావస్తు శాఖ అధికారులు వాటి విలువను లెక్కిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల విలువను నివేదికలో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. రైతు పొలంలో దొరికినటువంటి విగ్రహాలను వాళ్ళు పరిశోధన చేసి దానికి సంబంధించిన నివేదిక తయారు చేసి మన ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. తదుపరి ప్రభుత్వం వారి ఆదేశం మేరకు, కోర్టు వారి ఆదేశం మేరకు తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మామూలుగా పొలాల్లో నిధులు, విగ్రహాలు, లోహాలు ఏవి దొరికినా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఆనవాయితీ. అదే చట్టం. తన పొలంలో దొరికిన విగ్రహాలపై 20% పరిహారం అడగడం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గతంలో విగ్రహాలు, నిధులు దొరికినా ఎవరు కోర్టును ఆశ్రయించిన సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు అన్వర్ హైకోర్టును ఆశ్రయించడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.